హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్విక్ అప్డేట్స్ 24/7. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నానండి. అయితే ఈ క్విక్ అప్డేట్స్ 24/7 అనే ఛానల్లో మనం ఇప్పటివరకు కూడా న్యూస్ అనేవి షార్ట్స్ ఫామ్లో పెట్టడం అనేది జరిగింది. అంటే మన చుట్టూ జరుగుతున్న ప్రధానమైన న్యూస్ అనేవి ఇలా టెక్స్ట్ అండ్ షార్ట్ ఫార్మెట్ రూపంలో అనేది ఇప్పటివరకు పెట్టడం జరిగింది. ఇక మీదట మనం ఏం చేస్తున్నామంటే ఎడ్యుకేషనల్ కంటెంట్ మీద ఫోకస్ చేయబోతున్నామండి. ఎడ్యుకేషనల్ కంటెంట్ అంటే ఇప్పుడు మనలో చాలామంది పుస్తకాలు చదువుతూ ఉంటాం, కానీ అందులో ఉండే విషయాలు అంతగా అవగాహన కాకపోవచ్చు. మనకు కానీ, చదువుకునే పిల్లలకు కానీ ఆ పుస్తకంలో ఉండే కాన్సెప్ట్స్ అంటే సైంటిఫిక్ కాన్సెప్ట్స్ అనేవి అంతగా అవగాహన కుదరకపోవచ్చు. సో అలాంటి వాళ్ళ కోసం మనం ఏం చేస్తున్నామంటే ఇదే ఛానల్లో కొంచెం సైంటిఫిక్ కంటెంట్, ఎడ్యుకేషనల్ కంటెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. దీంతో పాటు మనం లైఫ్ స్టోరీస్ అంటే ప్రముఖుల యొక్క లైఫ్ స్టోరీస్, అలాగే మోటివేషనల్ వీడియోస్ అనేవి కూడా ముందు ముందు ఈ ఛానల్లో రాబోతున్నాయండి. తర్వాత ఈ ఎడ్యుకేషనల్ కంటెంట్ విషయానికి వస్తే జియోగ్రఫీ అనేది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అండి. నాకు కూడా చాలా ఇష్టమైన సబ్జెక్టు. ఇది చదువుకునే పిల్లలే కాదు, ఎవరైనా కూడా మనం అందరం ఇది నేర్చుకోవచ్చు. అంటే ఏముండదండి ఇందులో, మన చుట్టూ జరిగే విషయాలే. వర్షం ఎలా పడుతుంది, సన్లైట్ ఏంటి, రాత్రి పగలు తేడాలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా జియోగ్రఫీ డీల్ చేస్తూ ఉంటుంది అనమాట. నేను ఇందులోనే పెద్దగా పిహెచ్డి చేసింది ఏం కాదు, బట్ అనేక రకమైనటువంటి పుస్తకాలు చదవడం జరిగింది. అందులో ఉన్న కాన్సెప్ట్స్ నాకు అర్థమైన రీతిలో మీకు తెలియపరచడానికి ఒక చిన్న ప్రయత్నం అనేది చేస్తాను. అయితే ఈ జియోగ్రఫీ అనేది, భూగోళ శాస్త్రం అనేది చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్ అండి. అంటే చాలా పెద్ద సబ్జెక్టు. మనకి ఈ ఎన్నో తెలుసుకోవాల్సిన విషయాలనే ఉన్నాయి. కాబట్టి అన్నీ కూడా ఒకే వీడియోలో కుదరదు. కాబట్టి మనం ఒక సీజన్స్ టైప్లో రిలీజ్ చేయడం అనేది జరుగుతుందండి. ముఖ్యంగా దీన్ని ఒక 5 సీజన్స్గా స్ప్లిట్ చేస్తున్నాను. అంటే ప్రస్తుతానికి ఒక 5 సీజన్స్ అనేవి ఈ రెడీ చేయడం జరుగుతుంది. ఇందులో సీజన్ 1 వచ్చేసి ఎర్త్ మిస్టరీస్. అంటే ఇందులో ఏముంటాయంటే మనకి ఈ భూమి అనేది పర్ఫెక్ట్ స్పియరా కాదా, తర్వాత భూమి లోపల ఏముంటుంది అంటే మనకి పైకి ఆ మట్టి, వాటరు ఇలా ఇవే కనిపిస్తుంటాయి. బట్ వీటికి లోపల భూమి అంత పెద్దగా ఉన్న భూమి లోపల ఏముంటుంది అనే విషయాలు. తర్వాత గ్రావిటీ, భూమి యొక్క ఆకర్షణ శక్తి అనేది ఎలా ఉంటుంది, అంటే అన్ని చోట్ల అదేలాగా ఉంటుందా, లేదంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక విధంగా ఉంటుందా. తర్వాత అర్త్ రొటేషన్, అంటే ఈ భూమి తిరగటం అనేది ఒకవేళ ఆగిపోతే ఏమవుతుంది ఉంటుంది కదా. మనకి ఇలాంటి క్యూరియస్ క్వశ్చన్స్ అనేవి సహజమే అందరికీ కూడా. అప్పుడప్పుడు మనలో అందరికి కూడా అనిపించవచ్చు, ఒకవేళ భూమి తిరగటం ఆగిపోతే ఈ ప్రపంచం ఎలా ఉంటుంది అని చెప్పి సందేహాలు రావచ్చు. తర్వాత పగలు రాత్రి, డే అండ్ నైట్ టైమింగ్ ఎలా ఉంటుంది, అంటే పగలు రాత్రి ఒకే డ్యూరేషన్ ఉంటుందా, లేదంటే పగలు ఎక్కువగా ఉండి రాత్రి తక్కువగా ఉండటం, లేదంటే రాత్రులు ఎక్కువగా ఉండి పగలు ఆ వెలుగనే తక్కువగా ఉండటం, ఇలా ఏమైనా జరుగుతాయా ఇలాంటివి. తర్వాత ఎర్త్ క్వేక్స్ అంటే భూకంపాలు. మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం, న్యూస్ పేపర్స్లో కూడా చూస్తూ ఉంటాం, న్యూస్లో వింటూ ఉంటాం. ఈ భారతదేశంలో చూసుకున్నట్టయితే నార్త్ ఈస్ట్ రీజన్, ఈ అస్సాము, అరుణాచల్ ప్రదేశ్, ఈ నేపాల్ ఇలాంటి బార్డరింగ్ ఏరియాస్లో మనకు బాగా భూకంపాలు వస్తాయి. అలాగే ఈ మధ్య ఇక్కడ ఇటు సైడ్ వెస్ట్ సైడ్ ముంబై కానీ, ఈస్ట్ సైడు ఈ కోస్టల్ రీజన్స్, ఈ గ్యాస్ రిగ్గింగ్ వల్ల కూడా కొన్ని భూకంపాలు అనేవి వస్తూ ఉంటున్నాయి. అవి అసలు భూకంపాలు ఎలా వస్తాయి, వాటి యొక్క రహస్యం ఏంటి, అది. దాని తర్వాత వాల్కెనోస్ అంటే అగ్నిపర్వతాలు. అసలు అగ్నిపర్వతం అనేది ఎలా ఫామ్ అవుతుంది, అగ్ని అనేది భూమి లోపల నుంచి బయటకు అసలు ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా ఈ సీజన్ 1లో మనం చూడబోతున్నామండి. అంటే లాంగ్ వీడియోస్లో ఏముండవు, ఊరికే ఏదో ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ నుంచి ఒక క్యూరియాసిటీ, మీ యొక్క
క్యూరియాసిటీ తగ్గించడానికి, అంటే మీ యొక్క క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చే విధంగా ఈ వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది. అలాగే మన సీజన్ 2 చూసుకున్నట్టయితే ఓషన్స్ అండ్ వాటర్, అంటే సముద్రాలు, నీటి జలాలు, వీటి గురించి ఈ సీజన్ 2లో చూస్తామండి. ఇందులో వచ్చి వీడియోస్ ఎలా ఉంటాయంటే, ఓషన్ కలర్ బ్లూగా ఎందుకు ఉంటుంది, సునామీ, అంటే ఇప్పుడు మనం ఉంటూ ఉంటాం కదా, సునామీ వస్తుంది, చాలా పెద్ద పెద్ద అలలు వస్తూ ఉంటాయి. అంత సునామీ రావడానికి అసలు కారణాలు ఏమిటి, సునామీ ఎందుకు వస్తుంది అనేవి చూద్దామండి ఇందులో. దాంతోపాటు ఓషన్ కరెంట్స్ అంటే ఇప్పుడు నార్మల్గా ఈ పేరుతో చెప్తే చాలామందికి మనకి అర్థం కాకపోవచ్చు. బట్ మన చుట్టూ ఉండే వాతావరణానికి ఈ ఓషన్ కరెంట్స్కి చాలా దగ్గర సంబంధం ఉంటుందండి. అవి ఏంటంటే చుట్టూ ఉన్న క్లైమేట్ మార్చేస్తుంటాయి ఓషన్ కరెంట్స్. అవి ఏంటి, వాటి గురించి చూడటం. తర్వాత బెర్ముడా ట్రయాంగిల్, అప్పుడప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్స్లో అవి చూస్తూ ఉంటాం కదా, బెర్ముడా ట్రయాంగిల్ దగ్గరికి వెళ్ళింది ఏదైనా సరే మాయమైపోతుంది, ఆ నీటిలో పడిపోతుంది. ఇలాంటి విషయాలన్నీ కూడా కొంచెం ఆశ్చర్యకరంగా ఉంటాయి. సో అసలు అది నిజంగా ఉందా, ఉంటే ఎక్కడుంది, దాని యొక్క రహస్యం ఏంటి. దాని తర్వాత డీప్ సీ క్రియేచర్స్. ఇప్పుడు సాధారణంగా ఏమనుకుంటామంటే ఏదైనా ఒక జీవి ఈ బ్రతకాలి అంటే సన్లైట్ అనేది ఖచ్చితంగా అవసరం అనేది అనుకుంటాం. బట్ సముద్ర గర్భంలో చాలా పెద్ద పెద్ద క్రియేచర్స్ అనేవి ఉంటాయి. మరి వాటికి ఎలాగా, అసలు అవి ఎలా సర్వైవ్ అవుతున్నాయి, మొక్కలు కూడా ఉంటాయి. సో అవి ఎలా సర్వైవ్ అవుతున్నాయి అనేవి ఇందులో చూద్దామండి సీజన్ 2లో. తర్వాత వచ్చేసి సీజన్ త్రీ వచ్చేసి మౌంటైన్స్, డెజర్ట్స్, ల్యాండ్ ఫామ్స్, అంటే పర్వతాలు ఇవి ఎలా ఫామ్ అయినాయి, పర్వతాలు ఎలా ఏర్పడ్డాయి. మనం నార్త్లో చూసుకుంటే ఈ జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఇలా ఎప్పుడైనా మనం టూర్ వెళ్ళినప్పుడు మనకి చక్కటి మంచు ప్రదేశాలు, మంచు కొండలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో వాటి హైట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుందా, లేదంటే అలా స్టాండర్డ్గా ఉందా, దాని యొక్క రహస్యం ఏంటి. తర్వాత ఈ ఎడారులు, ఈ రాజస్థాన్ ఇటుపక్క మనకి ఎడారులు ఉన్నాయి కదండి, సహారా డెజర్ట్ అంటాం. అసలు ఇలాంటి ఎడారులు అనేవి ఎందుకు ఫామ్ అవుతున్నాయి, ఎలా ఫామ్ అవుతున్నాయి. కెనియన్స్ గురించి, ఈ ఫ్లోటింగ్ రాక్స్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే రామసేతు అని విని ఉంటాం కదా మనందరం. ఫ్లోటింగ్ రాక్స్తో రామసేతు అనేది నిర్మించడం జరిగింది. అంటే రాయి బరువుగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది, బట్ తేలుతుంది, కింద నీటిలోకి మొలగదు. ఆ ఫ్లోటింగ్ రాక్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి, అసలు దాని కాంపోజిషన్ ఏంటి, అది తేలటానికి గల కారణాలు ఏంటి అనేవి ఈ సీజన్ 3లో మీకు చెప్తాను. దాని తర్వాత ఐలాండ్ కంట్రీస్, సింక్ హోల్స్, ఇవి ఎలా ఫామ్ అవుతాయి అనేది కూడా ఇందులో చూద్దాం. దాని తర్వాత సీజన్ 4లో వచ్చేసి ఏంటంటే వెదర్ అండ్ క్లైమేట్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండి. సీజన్ 4 అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి రోజు జరిగే విషయాలు మనకి చాలా రహస్యంగా అనిపిస్తాయి, ఏదో వింతగా అనిపిస్తూ ఉంటాయి. అంటే ప్రస్తుతానికి మీకు చెప్పాలంటే సపోజ్ వర్షం పడేటప్పుడు మనకి ఉరుములు, మెరుపులు వస్తాయి. ఈ మెరుపులు వచ్చేటప్పుడు లైట్ అనేది ఫస్ట్ కనిపిస్తుంది, తర్వాత సౌండ్ అనేది వినిపిస్తుంది. అసలు అలా ఎందుకు జరుగుతుంది, అసలు వర్షం అనేది ఎలా పడుతుంది, ఎక్కడెక్కడ పడటానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత తుఫాను ఏ సమయంలో వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది. తర్వాత మేఘాలు, ఈ మేఘాలు అనేవి చాలా వాటర్ కెపాసిటీ ఉంటుంది ఆ మేఘాల్లో. అవి బరువుగా ఉంటాయా లేవా, బరువుగా ఉంటే కిందకి పడట్లేదు, మేఘం కిందకి పడట్లేదు. తర్వాత గ్లోబల్ వార్మింగ్, ఈ హీట్ వేవ్స్ ఏంటి. ఆర్టిఫిషియల్ రెయిన్, అంటే కృత్రిమంగా మనం వర్షాన్ని అనేది సృష్టించడం కుదురుతుందా, కుదరదా, ఇలాంటివన్నీ కూడా మనం ఈ సీజన్ 4లో చూస్తామండి. తర్వాత సీజన్ 5 మ్యాప్స్, బార్డర్స్ అండ్ వియర్డ్ జియోగ్రఫీ. అంటే ఇందులో ఏంటంటే జిగ్జాగ్ షేప్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆఫ్రికా వెళ్తుంది కదా గ్లోబ్ మీద, ఆఫ్రికా తర్వాత ఈ పక్కన సౌత్ అమెరికా కనిపించింది. ఈ షేపులు ఎందుకున్నాయి, అసలు ఎందుకున్నాయి ఇలాగా. సో అంటార్క్టికా, అంటే బాగా కింద మనకి అంటార్క్టికా అనే ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం అంటాం కదా, అసలు అక్కడ ఏముంటుంది. మానవులు అనేది ఈ భూమిని కాపాడుతున్నారా, లేదంటే డిస్ట్రాయ్ చేస్తున్నారా. తర్వాత కొన్ని దేశాల్లో అసలు నదులు ఉన్నాయా లేవా, రైల్వే లైన్స్ అనేవి ఉన్నాయా లేవా, ఒకవేళ ఉండకపోతే ఆ కంట్రీస్ ఏంటి, ఎందుకు లేవు, ఇలాంటివన్నీ కూడా మనం ఈ సీజన్ 5లో చూద్దామండి. ఇవి
చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి జియోగ్రఫీ. మన చుట్టూ జరిగే విషయాలే కాబట్టి మనకి ఎంతో ఆశ్చర్యంగాను, మనకి చాలా విషయాలు కూడా నమ్మశక్యం కాదు. సో, అవన్నీ కూడా మీకు సైంటిఫిక్ కాన్సెప్ట్స్ లాగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో, ఇలాంటి ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సబ్స్క్రైబ్ ఒకటే చేసుకుంటే సరిపోదు మరి. ఎందుకంటే నేను రెగ్యులర్‌గా వీడియోస్ పెట్టకపోవచ్చు. అంటే ప్రతిరోజు మీరు వీడియో కోసం ఎదురు చూస్తే అది నేను చేయలేకపోవచ్చు. కాబట్టి వారంలో ఒక 3 వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను. బట్ పెట్టిన వెంటనే ఈ వీడియో వచ్చిందని మీకు తెలియటానికి పక్కనే ఉన్న గంట సింబల్ గనుక మీరు నొక్కినట్టయితే మీకు నోటిఫికేషన్ వస్తది. అంటే నేను ఎప్పుడైతే కూడా ఈ ఛానల్‌లో వీడియో అనేది పెట్టడం జరిగిందో అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తది. మీరు అప్పుడు దాన్ని చూడొచ్చు. వారంలో అయితే ఖచ్చితంగా ఒక 3 వీడియోస్ పెట్టడానికి ప్రయత్నం అనేది చేస్తాను. ఆ 3 వీడియోస్ మీరు పెట్టింది మీకు తెలియాలంటే ఈ నోటిఫికేషను ఆ బెల్ అనే దాన్ని క్లిక్ చేయండి. తర్వాత ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కొంచెం సపోర్ట్ ఇవ్వాలి అని మీకు అనిపిస్తే నచ్చితేనే లైక్ చేయండి. సో, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకోవడానికి స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ క్విక్ అప్డేట్స్ 24/7. సీజన్ 1 ఎపిసోడ్ 1తో మనందరం కలుసుకుందామండి. అంతవరకు సెలవు మరి ఉంటాను. ఇట్లు మీ రాజు.